ప్రైస్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇదేనాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూచినట్లయితే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో ఇక్కడ దేవుడు మనకు భౌతికంగా కనబడ్డ, కానీ అక్కడ చెప్తున్న మాట, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అంటే దేవుణ్ణి ఇతరులు ఎవరైనా చూడాలి అంటే దేవుని బిడ్డల యొక్క జీవితంలో నుంచి ఇతరులు చూడాలి. వారి యొక్క ప్రేమ, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడక. సో ఈ జీవితం ద్వారా నిజంగా దేవుడు వీరిలో నిలిచి ఉన్నాడు అనే విషయము ఇతరులకి గ్రహిస్తూ ఉంటారు. వారు నిజంగా అది దేవుడు వీరిలో ఉన్నాడు అంటే దేవుడు స్పష్టంగా ఎవరికి కనిపించడు, కానీ భౌతికంగా దేవుడు కనిపించకపోయినా ఒక క్రైస్తవ జీవితం ద్వారా, క్రీస్తుని కలిగిన జీవితం ద్వారా, దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడుచున్న జీవితం ద్వారా, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుచున్న వారి జీవితం ద్వారా, వారి యొక్క మంచి ప్రవర్తన ద్వారా ఇతరులు మనలో దేవుని ప్రేమను చూడగలరు. సో అక్కడ మనం చూడండి, దేవుడు మన యందు నిలిచి ఉండను అంటే ఒకరినొకడు మనము ప్రేమించుకొనుట ద్వారా దేవుడు మనలో నిలిచి ఉంటూ ఉన్నాడు. తద్వారా దేవుణ్ణి ఇతరులు చూపించడానికి ఇదొక గొప్ప అవకాశం. విశ్వాసులైన ప్రతి బిడ్డకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే మన ద్వారా యేసును ఇతరులకు చూపించడం. ఏ విధంగా మన మాట ఏ విధంగా ఉంటూ ఉందో, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ ఉందో, మన జీవిత విధానం ఏ విధంగా ఉంటుందో, వాటి ద్వారా మాత్రమే దేవుణ్ణి ఇతరులు మనలో చూడగలరు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. అక్కడ ఏమంటాడంటే, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో దేవునికి మనలో నిలిచి ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం. సో ఆయన మనలో నిలిచి ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇంకెన్ని ఆశీర్వాదాలు. అదే 16వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు దేవుని యందు నిలిచి ఉంటారంట. సో దేవుడు మనలో నిలిచి ఉండాలి, మనము ఆయనలో నిలిచి ఉండాలి. మన యందు ఆయన నిలిచి ఉండాలి. సో మన యందు ఎప్పుడైనా నిలిచి ఉంటారో ఇతరులు ఎలాంటి కోపిష్టులు వచ్చినా, ఎలాంటి గందరగోళాలు చేసేవాళ్ళు వచ్చినా మనలో ఉన్న యేసు నిశ్చలంగా వారు చూడాలి. ఆయన మనలో నిలిచి ఉన్నారు. సో కేవలం క్రీస్తును ఎరిగిన వారి ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, క్రీస్తు మన జీవితాల ద్వారా ఇతరులకు కనపడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనలో నిలిచి ఉండాలని, మనలో నిలిచి ఉన్న యేసును ఇతరులు చూడాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారు. సో ఈ రోజున దేవుని బిడ్డలంగా క్రీస్తును ఇతరులకు చూపించేవారిగా, క్రీస్తు ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయనను కలిగి ఉన్న మనలో ఆ ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ మనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఇతరులకు మనం సహకారం చేయుట ద్వారా, ఇతరులను మనం ఆదరించుట ద్వారా, ఇతరులను మనం బలపరచుట ద్వారా, ఇతరులకు మనం చేసే సహాయాలన్నిటిని బట్టి కూడా, అలా మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మనం చేసే ప్రతి పనిని బట్టి తండ్రి అయిన దేవుడు మనలో నుండి తన ప్రేమను ఇతరులకు చూపించాలని ఆశపడుతున్న రీతిగా మన క్రైస్తవ జీవితం, క్రీస్తును కలిగిన వారి జీవితాలు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఇతరులకు మన ద్వారా
కనపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అటు విధంగా ఉండునట్లుగా ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీరు నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన మహారాజు అయ్యా. నా తండ్రి, మీరు మాలో నిలిచి ఉండండి. మీ ప్రేమను మేము ఇతరులకు చూపించుటకు ప్రభువా, మీరు మాలో నిలిచి ఉన్నప్పుడు, మీ ప్రేమ మాలో నిలిచి ఉన్నప్పుడు తండ్రి, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా నాయన, మేము ఇతరుల పట్ల చూపించే ఆ దయ వలన ప్రభువా నాయన, మిమ్మును ఇతరులు మాలో మిమ్మును చూడగలరు నాయన. అట్టి విధంగా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరి జీవితం ద్వారా మీరు మీ ప్రేమను ఇతరులు చూచున్నట్లుగా, మాలో మీ ప్రేమను చూచున్నట్లుగా మీ కృప మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను. ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు. మీ కృప కాపుదల నీ బిడలైన వారికి మీరు అనుగ్రహించి ఉన్నారు. మీ ప్రేమతో మమ్మల్ని నింపి, మీ ప్రేమ కలిగిన కార్యాలు మేము ఇతరులకు చూపిస్తూ ఆ యొక్క క్రియల ద్వారా మిమ్మను ప్రభువా చూచి మహింపరచునట్లుగా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడయుండును గాక. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ ప్రతి విషయంలో వారిని బలపరచండి. ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారా వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి. అలాగే వారికి షేర్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మును మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.